శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే శుభ ముహూర్తాలు అంటే గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, వివాహాలకి, అద్దె ఇల్లు మారడానికి కానీ, నామకరణానికి కానీ, చెవులు కుట్టించుకోవటానికి, అన్నప్రాసనకి, ఉయ్యలలో వేయడానికి, పెళ్లి చూపులకి, ఉపనయనానికి, నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవటానికి ఇటువంటి శుభకార్యాలన్నిటికీ కూడా శుభముహూర్తాలు ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడు ఉన్నాయి, తేదీ, తీదీ, వార, నక్షత్రాలు, శుభకార్యానికి ఏ రోజు మంచిది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. అన్ని విషయాలు కూడా పంచాంగాన్ని అనుసరించి మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఎటువంటి సందేహము లేకుండా మీ శుభకార్యాలకు ఒక మంచి రోజుని మీరు పంతులు గారిని అడిగి ముహూర్తాలు పెట్టించుకోండి. మనకి ఈ ఏప్రిల్ నెలలో 30 రోజులైతే ఉన్నాయండి. ఏప్రిల్ నెలలో మనకి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మనకి చైత్రమాసం అనేది ఉంటుందండి. తర్వాత 18వ తేదీ నుంచి మనకి ఏప్రిల్ 18వ తేదీ శనివారం నుంచి మనకి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారము అమావాస్య తిథి నుంచి మనకి చైత్రమాసం అనేది ముగుస్తుంది. ఏప్రిల్ నెలలో ఈ 2 మాసాలలో కూడా మనకి మంచి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ వారము బుధవారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రము ఉత్తర నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. వివాహాలకి, ఉపనయనాలకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి ఈరోజు చాలా మంచి రోజు. ఈ శుభకార్యాలు అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గృహారంభము అంటే మనము ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తాం కదండి, పునాది వేస్తాం కదా, భూమి పూజ చేస్తాము. దీన్నే గృహారంభం అని అంటారు. అలాగే కట్టిన ఇంట్లోకి ప్రవేశించడాన్ని గృహప్రవేశం అని అంటారు. ఈ విషయాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వారి కోసం అయితే ఇక్కడ వివరించాను. ఈరోజు దేవత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించుకోవచ్చు. అంటే విగ్రహాలని కొని ఇంట్లో ఈ రోజు నుంచి పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే గుళ్ళలో విగ్రహాల్ని ప్రతిష్ఠించుకోవడం లేదా విగ్రహాల గుడికి ఇవ్వడం అలాంటివి చేయవచ్చు. పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు నూతన వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. ఈరోజు గర్భధానానికి ముహూర్తం పెట్టించుకోవచ్చు. చిన్న పిల్లలకి అన్నప్రాసన చేసుకోవచ్చు, ఉయ్యలలో వేసుకోవటం, చెవులు కుట్టించుకోవటం, నామకరణం చేయటం. గర్భధానం అంటే తొలిరేయండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మొదటి రోజు. ఏప్రిల్ నెల 2వ తేదీ వారము గురువారము, తిథి పూర్ణిమ తిథి, నక్షత్రం హస్త నక్షత్రము. ఈరోజు కూడా గృహారంభాలకి, గృహప్రవేశాలకి, వివాహాలకి, ఉపనయనానికి, విగ్రహాలు ప్రతిష్ఠించడానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఇటువంటి అన్ని శుభకార్యాలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ నెల 3వ తేదీ వారము శుక్రవారము, తిథి పాడ్యమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రము. ఈరోజు గృహప్రవేశాలకి, గృహారంభాలకి, ఉపనయనానికి మంచి రోజే అండి. అలాగే అక్షరాభ్యాసాలకు, నామకరణానికి ఈరోజు చేసుకోవచ్చు. అలాగే వ్యాపారాలు, వాహనాలు ఈరోజు ప్రారంభించుకోవచ్చు. నూతన వ్యాపారాల కోసం ఈరోజు దస్తావేజులు రాయించుకోవచ్చు. పెళ్లి చూపులు, నిశ్చయితాంబూలాలకి ఈరోజు మంచి రోజేనండి. గర్భధానం కూడా ఈరోజు ముహూర్తం పెట్టుకోవచ్చు. బోరుంగిని కూడా ఈరోజు తవ్వించుకోవచ్చు. ఏప్రిల్ నెల 4వ తేదీ వారము శనివారము, తిథి విద్యా తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా గృహారంభానికి, గృహప్రవేశాలకి, వివాహాలకి, ఉపనయనానికి, విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి, అక్షరాభ్యాసాలకి, నామకరణాలకి అనుకూలమైన రోజండి. వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు. పెళ్లి చూపులు, నిశ్చయితాంబూలాలు లాంటివి పుచ్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లాంటివి చేయించుకోవచ్చు. అలాగే ఈరోజు విద్యారంభం అంటే అక్షరాభ్యాసము, నూతన వ్యాపారాల కోసం దస్తావేజులు రాయించుకోవటం చేసుకోవచ్చు. అలాగే డోల రోహణ అంటే చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయడం,
ఇటువంటి అన్ని శుభకార్యాలకి ఈరోజు చాలా మంచి రోజు. ఏప్రిల్ నెల 5వ తేదీ, వారము ఆదివారము, తిథి తదియా తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రము. ఈరోజు సాధారణ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలంగా ఉంది. ఈరోజు వివాహాలు చేసుకోవటానికి, వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి కూడా అనుకూలంగా ఉన్నది. ఏప్రిల్ నెల 6వ తేదీ, వారము సోమవారము, తిథి చవితి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రం అండి. ఈరోజు గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, వివాహాలకి, అక్షరాభ్యాసానికి, నామకరణంకి, వ్యాపారం ప్రారంభించుకోవడానికి, భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, నిశ్చయ తాంబూలాలు మార్చుకోవచ్చు, గర్భాధానము లాంటి అన్ని శుభకార్యాలకి ఈరోజు మంచి రోజేనండి. ఏప్రిల్ నెల 7వ తేదీ, వారము మంగళవారము, తిథి పంచమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, ఆపరేషన్లు చేయించుకోవటానికి, బోరింగ్ వేయించుకోవటానికి ఈరోజు అనువైన రోజు అండి. ఏప్రిల్ నెల 8వ తేదీ, వారము బుధవారము, తిథి షష్ఠీ తిథి, నక్షత్రం మూలా నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడానికి, అక్షరాభ్యాసాలకి, ఇంకా నామకరణాలకి, ఇటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు ఉన్నాయండి. అలాగే అక్షరాభ్యాసానికి, విద్యారంభాలకి ఈరోజు అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు వ్యాపార వ్యవసాయ పనులను ప్రారంభించుకోవచ్చు. ఏప్రిల్ నెల 9వ తేదీ, వారము గురువారము, తిథి సప్తమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రము. ఈరోజు వివాహాలకి, ఉపనయనాలకి, పెళ్లి చూపులు చేసుకోవచ్చు, వాహనాలు ప్రారంభించుకోవచ్చు, రిజిస్ట్రేషన్ లాంటివి చేసుకోవచ్చు, గర్భాధానానికి ముహూర్తం పెట్టించుకోవచ్చు. అలాగే ఈరోజు బోరింగ్ వేసుకోవచ్చు, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు. ఏప్రిల్ నెల 10వ తేదీ, వారము శుక్రవారము, తిథి అష్టమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, విగ్రహాలు ప్రతిష్టాపనకు, నామకరణం లాంటివి ఈరోజు చేసుకోవచ్చు. గర్భాధానానికి కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు బోరింగులు కూడా తవ్వించుకోవచ్చండి. ఏప్రిల్ నెల 11వ తేదీ, వారము శనివారము, తిథి నవమి తిథి, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి, బారసాలకి ఈరోజు చాలా అనుకూలమైన రోజండి. అలాగే ఈరోజు వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించుకోవచ్చు, భూ రిజిస్ట్రేషన్ లాంటివి పెట్టుకోవచ్చు, పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు ఈరోజు పుచ్చుకోవచ్చు. ఇటువంటి అన్ని శుభకార్యాలకు ఈరోజు చాలా మంచి రోజు. ఏప్రిల్ నెల 12వ తేదీ, వారము ఆదివారము, తిథి దశమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడానికి, నామకరణానికి, అక్షరాభ్యాసానికి, వ్యాపార వాహనాలు ప్రారంభించుకోవడానికి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి, గర్భాధానం పూజ చేసుకోవడానికి, బోరింగ్ వేయించుకోవడానికి ఈరోజు అనువైన రోజండి. ఇక ఏప్రిల్ నెల 13వ తేదీ, వారము సోమవారము, తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, విగ్రహ ప్రతిష్టాపనకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, ఉపనయనానికి, రిజిస్ట్రేషన్లు, వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు, పెళ్లి చూపులు, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజండి. ఏప్రిల్ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే లేవండి. ఏప్రిల్ నెల 18వ తేదీ, వారము శనివారము, తిథి పాడ్యమి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రము. ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చండి. ఏప్రిల్ నెల 19వ తేదీ, వారము ఆదివారము, తిథి విధియా తిథి, నక్షత్రం భరణి నక్షత్రము. ఈరోజు ఆపరేషన్ చేయించుకోవడానికి మంచి రోజు. అలాగే పెళ్లి చూపులు చూసుకోవడానికి కూడా మంచి రోజు. ఏప్రిల్ నెల 20వ తేదీ, వారము సోమవారము, తిథి తదియా తిథి, నక్షత్రం కృతికా నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, విగ్రహ ప్రతిష్టకు, నామకరణాలకు, వ్యవసాయ పనులు చేసుకోవటానికి ఈరోజు మంచి రోజు. ఈరోజు బోరింగ్ తవ్వించుకోవచ్చు, చిన్నపిల్లలకి అన్నప్రాసన, చెవులు కుట్టించడం, ఉయ్యలలో వేయటం వంటి శుభకార్యాలకి ఈరోజు చాలా మంచి రోజండి. ఏప్రిల్ నెల 21వ తేదీ, వారము మంగళవారము, తిథి చవితి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రము. రోజు చిన్న చిన్న కార్యాలకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఈరోజు ఆపరేషన్ లాంటివి చేయించుకోవచ్చు.
వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు గృహారంభం, గృహప్రవేశం, బోరింగ్ లాంటివి వేయించుకోవచ్చు. ఏప్రిల్ నెల 22వ తేదీ వారము బుధవారము, తిథి పంచమి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రము. ఈరోజు ఉపనయనం చేయవచ్చు. గర్భధానానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు విద్యారంభ కార్యక్రమాలు, అలాగే నూతన వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చు. ఏప్రిల్ నెల 23వ తేదీ వారము గురువారము, తిథి సప్తమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహ ఆరంభాలకి, శంకుస్థాపనలకు, దేవతా విగ్రహాల ప్రతిష్టకు, ఉపనయనం చేసుకోవడానికి, నిశ్చితార్థాలు పుచ్చుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి, నామకరణం లాంటివి చేసుకోవచ్చు. గర్భధానానికి, బోరింగ్ వేయించుకోవడానికి, అన్నప్రాసనకి, సీమంతం వేడుకలు జరుపుకోవచ్చు. ఏప్రిల్ నెల 24వ తేదీ వారము శుక్రవారము, తిథి అష్టమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రము. ఈరోజు గృహారంభాలకి, గృహప్రవేశాలకి, విగ్రహ ప్రతిష్టకు, అక్షరాభ్యాసాలకి, నామకరణాలు జరిపించడానికి, వ్యవసాయ పనులకు, బోరింగ్ వేయించుకోవడానికి, నూతన వ్యాపారం ప్రారంభించుకోవడానికి మంచి రోజేనండి. ఏప్రిల్ నెల 25వ తేదీ వారము శనివారము, తిథి నవమి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రము. ఈరోజు వివాహాలకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, ఉపనయనానికి, బోరింగ్ తవ్వించుకోవడానికి మంచి రోజండి. ఏప్రిల్ నెల 26వ తేదీ వారము ఆదివారము, తిథి దశమి తిథి, నక్షత్రం మఖ నక్షత్రము. ఈరోజు కూడా గృహారంభాలు, గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు, అక్షరాభ్యాసాలు, విగ్రహాల ప్రతిష్ట, నామకరణము, గర్భధానము లాంటివన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఈ వ్యవసాయ పనులకు కూడా ఈరోజు అనువైన రోజు. ఏప్రిల్ నెల 27వ తేదీ వారము సోమవారము, తిథి ఏకాదశి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రము. ఈరోజు వివాహాలకి, ఉపనయనానికి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, బోరింగు తవ్వించుకోవటానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి ఈరోజు ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ నెల 28వ తేదీ వారము మంగళవారము, తిథి ద్వాదశి తిథి, నక్షత్రము ఉత్తర నక్షత్రము. ఈరోజు గృహారంభాలకి, గృహప్రవేశాలకి, ఉపనయనానికి, అక్షరాభ్యానికి, నామకరణానికి, ఉయ్యలలో వేయటానికి, చెవులు కుట్టించడానికి, ఇటువంటి అన్ని శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ నెల 29వ తేదీ వారము బుధవారము, తిథి త్రయోదశి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు ఉపనయనము, అక్షరాభ్యాసము, విగ్రహ ప్రతిష్ట, గృహారంభము, గృహప్రవేశాలు, నామకరణము, ఇటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు గర్భధానానికి కూడా మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఏప్రిల్ నెల 30వ తేదీ వారము గురువారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, ఉపనయనానికి, విగ్రహ ప్రతిష్టకి, గృహారంభాలకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి అనుకూలమైన రోజండి. ఏప్రిల్ నెలలో వచ్చే శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో వివరించానండి. ఇవేనండి ఏప్రిల్ నెలలో వచ్చే శుభముహూర్తాలు. మీరు అనుకున్న శుభకార్యాలకి ఈ ముహూర్తాలలో ఏదో ఒక ముహూర్తాన్ని మీరు మీ పండితులను అడిగి పెట్టించుకోవచ్చు. అందరికీ ఉపయోగపడే మంచి రోజులండి. అలాగే మీ జాతక రీత్యా, మీ నక్షత్ర రీత్యా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఉపయోగపడుతుంది. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా కూడా మన జాతకము, నక్షత్రం ప్రకారమే పండితులు ముహూర్తాన్ని చూసి పెడతారు. మీకు ఏ శుభకార్యానికి ముహూర్తం కావాలో మీ దగ్గరలో ఉన్న పండితులను అడిగి తెలుసుకొని చక్కగా మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకోండి. ఉంటానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.